గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము. మంచు ఫ్యామిలీలో గొడవలు, మంచు మనోజ్‌కి, మంచు విష్ణుకి మధ్యలో గొడవలు, ఆరోపణలు చేసుకోవటం, కేసులు దాకా పోవటము, అలానే ఇద్దరిని పిలిచి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వటము, బైండ్ ఓవర్ రాయించుకొని పంపించడం ఇవన్నీ మనకు తెలిసి. అయితే మళ్ళీ రీసెంట్‌గా మంచు మనోజ్, విష్ణు మీద ఆరోపణలు, అలానే వాళ్ళ ఇంటి మీదకొచ్చి నేను ఊర్లో లేని సమయంలో ఇంటి మీదకొచ్చి ఇట్లా గొడవలు చేయటము, ఇవి చేశాడని ఆరోపణలు చేయటం. అలానే పోలీసు వారు కూడా ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. నా కంప్లెయింట్ కూడా తీసుకోవట్లేదు. దాని మీద ఎటువంటి సపోర్ట్ నాకు లేదు అని గేటు ముందు ధర్నా చేయటం, ఇవన్నీ జరగటం మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఒక 2 రోజుల క్రితం మంచు లక్ష్మి ఒక ఈవెంట్‌కి హైదరాబాద్ రావటము. ఆ ఈవెంట్‌లో మంచు మనోజ్ ఆమెను కలవటము, తన భార్య తను ఎళ్లి స్టేజ్ మీద ఉన్న ఆమెని తను వెనక నుంచి ఇట్లా తట్టి పిలవటము, తను మంచు లక్ష్మి అతన్ని కావలించుకొని ఏడవటం, తర్వాత మన మంచు మనోజ్ భార్య వచ్చి మంచు లక్ష్మిని ఓదార్చడం, ఇవన్నీ రీసెంట్‌గా మనం ఈ క్లిప్పింగ్స్ అవి చూసాం వీడియోలో. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి, మంచు మనోజ్ బిగినింగ్ నుంచి వాళ్ళిద్దరూ బాగా క్లోజు. విష్ణు ఒక్కడే కొంచెం వీళ్ళకి డిఫరెంట్‌గా ఉంటాడు అని ఫస్ట్ నుంచి మనకి వింటూ ఉన్నాము. మనకు తెలిసిన విషయమే. మంచు విష్ణు మొదటి నుంచి డిఫరెంట్‌గా ఉండి ఈ రకంగా అంటే తండ్రికి దగ్గరయ్యి వీళ్ళని కొంచెం ఎడంగా పెట్టడానికి అతనే కారకుడా అనేది గూడా ఈ మొన్న ఈ చూసిన తర్వాత చాలా మందికి అనిపిచ్చింది. అలానే మంచు లక్ష్మి గూడా గత కొంతకాలంగా బాంబేలో ఉండటము, హైదరాబాద్ నుంచి అక్కడికెళ్ళిపోయి అక్కడే ఉండటము, ఇక్కడ పరిస్థితులు గాని, అక్కడ ఇంట్లో వాతావరణం అది ఆమెకి పడకే అక్కడికెళ్ళింది అని ఒక ఇదైతే ఉంది రూమరు. ఈ నేపథ్యంలో ఆమె ఇక్కడికొచ్చిన తర్వాత ఇవి అన్నదమ్ముల గొడవల్లో ఆమె ఇంతవరకు తలదూర్చుకోలేదు. ఎందుకంటే ఎవరికి చెప్తే ఎవరికి కోపమొస్తుందనే ఉద్దేశంతో ఆమె న్యూట్రల్‌గా ఉండటము. నిన్న జరిగిన దాంతో మంచు మనోజ్‌ని కావలించుకొని ఏడవటం చూస్తే, తను నిస్సహాయ స్థితిలో మంచు మనోజ్ అంటే ఎంత ఇష్టం ఉన్నా నిస్సహాయ స్థితిలో తనకి సపోర్ట్ చేయలేకపోయాననే ఒక బాధతో ఆమె ఇట్లా ఎక్స్‌ప్రెస్ చేసినట్టుగా మనకి కనబడుతుంది. అది ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి, మంచు మనోజు ఇద్దరు బాండింగు, ఇటు మోహన్ బాబుని పూర్తి స్థాయిలో మంచు విష్ణు బుట్టలో పెట్టుకొని ఒక రకంగా తండ్రిని బుట్టలో యేసుకొని వీళ్ళిద్దరి మీద పగ సాధిస్తున్నాడు. మంచు లక్ష్మి గూడా కొన్ని సందర్భాల్లో అంది. మోహన్ బాబు ఇంతవరకు ఆస్తులు పిల్లలకి పంచలేదు అని ఒక మాట అన్నారు. మేము ముసలోళ్ళమైపోయి ఇంకా మేము మా పిల్లలు గూడా పెద్దోళ్ళయిపోయి మేము చచ్చిపోయేదాకా గూడా మా నాన్న మాకు ఆస్తి ఇవ్వడేమో ఇంకా అని ఒక సందర్భంలో ఆమె అనటం గూడా జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో మంచు లక్ష్మి, మంచు మనోజు ఏకమవటం, ఈ మంచు మనోజ్‌కి మంచు లక్ష్మి గూడా సపోర్ట్‌గా ఉంటుంది అని, సపోర్ట్‌గా ఉండాలని నెటిజన్లు గూడా చాలా మంది కామెంట్లు అవి చూసాం మనం. ఈ మొత్తం నేపథ్యంలో మంచు విష్ణే విలన్‌గా మిగిలిపోయే పరిస్థితి కనబడుతుంది. అతను చేసిన ఇప్పుడు రీసెంట్‌గా మంచు మనోజ్ ఇంటి మీద దాడి గాని, బౌన్సర్‌లను తీసుకెళ్ళి అక్కడ అంతా గందరగోళం సృష్టించటము, జనరేటర్‌లో పంచదార పోయటము, వాళ్ళ కార్లు తీసుకెళ్ళి అక్కడక్కడ వదిలేయటము, ఇవన్నీ చూస్తే మంచు విష్ణుదే పూర్తిగా ఈ నే ఈ మొత్తం ఉదంతంలో మంచు విష్ణు అతని క్యారెక్టర్, అతను చే చేసిన పనులు గాని, అతను వ్యవహరించే తీరు గాని ఇది మనం గమనిస్తే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో మంచు విష్ణువే పూర్తిగా ఆహ్, ఈ దీనికి బ్యాక్‌గ్రౌండ్ అంతా ఉండి తండ్రితో ఆయన్ని పూర్తిగా తండ్రిని ఆయన వైపు తిప్పుకొని తండ్రికి ఏమేమి లేనిపోని మాటలు చెప్పో, లేకపోతే ఏదోటి వీళ్ళ మీద వ్యతిరేకత కూడగట్టే విధంగా ఆయనకి అన్నీ చెప్పి ఆహ్, తండ్రినే పూర్తిగా ఆయన ఆధీనంలో ఉంచుకొని ఈ కార్యక్రమాలన్నీ చేయటము, అలానే వీళ్ళిద్దరిని దూరం పెట్టడానికి కూడా అతనే కారణం. కాబట్టి ఇప్పటికైనా మోహన్ బాబు కొంచెం తేరుకొని ఏది ఏది నిజం, ఏది అబద్ధము, ఏది మనం ఎంతవరకు నమ్మొచ్చు, ఏంటి అనేది పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని, ముగ్గురు బిడ్డలే గాబట్టి ఆయనకి పుట్టిన పిల్లలే గాబట్టి అందరిని సమన్వయం చేసుకొని, ముగ్గురిని పిలిచి వాళ్ళకి నచ్చజెప్పుకోనో, లేకపోతే నయానో, భయానో ఆయన క్రమశిక్షణ వాళ్ళ మీద ఏ రకంగా చూపిస్తాడో, ఆ రకంగా చూపించి ఆళ్ళని ఒక దారిలో పెట్టి గొడవలు లేకుండా సద్దుమణిగేటట్టు చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది గాబట్టి, ఇప్పటికైనా ఆయన ఏకపక్షంగా వ్యవహరించకుండా అన్నీ ఒక్కసారిగా అన్నీ ఆలోచించుకొని, ఈ గొడవలు రోడ్డు మీద పడి కుటుంబ పరువు పోయే రకంగా ఉండకుండా ఇటువంటివన్నీ ఒక కొలిక్కి తెచ్చి
అంతా సద్దుమణిగేటట్టు చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆ రకంగా ఆయన ఆలోచించి మునుముందు భవిష్యత్తులో ఇవి ఇంకా పెరగకుండా ఉండటానికి ఆయన ఏం చేయాలో అది చేస్తే బాగుంటుందని కోరుకుందాం.